సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత పడుతున్న బాధల్ని అస్త్రంగా చేసుకుని ఆన్లైన్లో ప్రభంజనంలా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాలోవర్స్ బీజేపీని దాటేశారు. అసలు దేశంలో ఏ పార్టీ అందుకోనంత స్థితికి ఎదిగింది. మరి అది బయట ఎందుకు ఉద్యమంలా మారలేదు? యువ బొద్దింకల ఉద్యమాన్ని కొందరు హైజాక్ చేశారా? యువతకు బొద్దింకల ఉద్యమం కనెక్ట్ కాలేకపోతోందా? దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, నీట్ అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక సరికొత్త డిజిటల్ నిరసన కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగ యువత, నష్టపోయిన విద్యార్థుల ఆవేదన నుంచి పుట్టిన ఈ బొద్దింకల ఉద్యమం దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. జైపూర్లో దీని వ్యవస్థాపకుడు అభిజిత్ పై దాడి కూడా జరిగింది. యువత ఆక్రోశాన్ని కొద్దిమంది స్వార్థపరులు హైజాక్ చేశారు. ఇందులోకి ముసుగు మేధావులు, బ్లాక్మెయిల్ శక్తులు ఎంటర్ అయి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. దేశంలో యువతతో కానీ విద్యార్థుల సమస్యలతో కూడా ఎలాంటి సంబంధం లేని వారు మాత్రమే కాక్రోచ్ ఉద్యమంలోకి చొరబడి ఆందోళన చేస్తున్నారు. పాతతరం కమ్యూనిస్టులు సైతం ఇందులో చేరిపోయారు. కొందరు బ్లాక్మెయిలర్స్ సైతం వచ్చి నానా హంగామా చేస్తున్నారు. విద్యార్థుల గొంతుక వినిపించాల్సిన మైకుల ముందు పెయిడ్ ఆర్టిస్టులు ప్రత్యక్షమవుతున్నారు. అసలైన బొద్దింకలు వెనకే ఉండిపోతున్నాయి. ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ చేయడానికి నేను వచ్చాను. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, బట్ యూత్ గలం విప్పడం ఒక మంచి పరిణామం. యూత్ వాళ్ళ రైట్స్ని రియలైజ్ అయ్యి ఈరోజు ఈ డయాస్ మీద వాళ్ళు మాట్లాడడం అనేది దానికి సపోర్ట్ చేయడం కోసమే నేను వచ్చాను. చాలామంది ఇక్కడికి రాలేకపోయిండొచ్చు, బట్ ప్రతి స్టేట్లో కాక్రోచెస్ అంటే సమాజంలో ఉన్న ఫిల్త్ నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచెస్, మనం సమాజాన్ని క్లీన్ చేయడానికి పుట్టుకొచ్చిన కాక్రోచెస్. అంబేద్కర్ గారు చెప్పారు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్. ఇది అజిటేషన్ కాదు, ఇది జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్గనైజేషన్ మాత్రమే. We were here protesting against the leak that has been happening. We are here demanding basically this कि NTA पिछले 10 सालों में 86 पेपर लीक कर चुका है. अगर धर्मेंद्र प्रधान जो कि शिक्षा मंत्री हैं, वो बार बार ये साबित कर चुके हैं कि वो कितने इनकॉम्पिटेंट हैं, उसके बाद भी ये सरकार उनका इस्तीफा क्यों नहीं ले रही है? हम लोग देखते हैं कि इतने से साइकिल में 1.5 करोड़ जिंदगी. आप देखिए पुलिस की हालत, देखिए कि एक प्ले कार्ड जो बस ये बात कर रहा है कि we will not let this government play with our future, इसको फाड़ दिया जाता है. तो हम ये बताना चाहते हैं कि हम लोग डरते नहीं हैं. इस निकम्मे शिक्षा मंत्री को इस्तीफा देना होगा. ఈ బొద్దింకల ఉద్యమం రోజు రోజుకు చల్లబడిపోతోంది. మొదట్లో ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది ఇంప్రెషన్లు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లతో దేశాన్ని ఉర్రూతొలగించిన కాక్రోచ్ మూవ్మెంట్ ఇప్పుడు తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో ఉన్నంతగా బొద్దింకల ఉద్యమం బయట లేదు. నిరుద్యోగుల ఉద్యమాన్ని కొద్దిమంది స్వార్థపరులు హైజాక్ చేశారు. ఒక పక్క పొలిటికల్ అజెండాతో ముందుకెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది యువకులు ఉద్యమానికి దూరం అవుతున్నారు. బొద్దింకల ఉద్యమానికి గాలి వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది అని చాలా మంది న్యాచురల్గా పొలిటికల్గా ఉన్నవాళ్ళు, పబ్లిసిటీ కానోళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. ఒక నెల కూడా అవ్వలేదు జంతర్ మంతర్లో స్టార్ట్ అయ్యాక మనం చూసేది ఏంటంటే చాలా పాత మొహాలు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చేసేస్తాం, మేము కలిస్తే మీకు బలం వస్తుంది అని చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఇలాంటి అజిటేషన్ సక్సెస్ అవ్వాలంటే పూర్తిగా కొత్త వ్యవహారమే ఉండాలి. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే వాళ్ళు చేసిన ఉద్యమం సక్సెస్ అవ్విందంటే వాళ్ళు టోటలీ కొత్తగా ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరి దగ్గర రానివ్వలేదు. ఇప్పుడు మనం చూసేది వీళ్ళకు ఏదో ఫ్యూచర్ ఉన్నది. ఫ్యూచర్ లేకపోయినా కొన్ని రోజుల పాటు పబ్లిసిటీ వస్తుంది. చాలామంది యాక్టర్స్ అనుకోండి, యాక్టివిస్ట్ అనుకోండి, ఎప్పటి నుంచో ప్రతి విషయం మీద పబ్లిక్ స్టేజ్కి వచ్చి మాట్లాడి విమర్శించి చేసేవాళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రవేశించాక అది హైజాక్ చేసినట్లకి. ఎప్పుడైతే హైజాక్ చేస్తారో ఆ ఉద్యమానికి కూడా వాల్యూ పోతుంది. అందువల్ల ఆల్రెడీ తప్పులు చేశారా ఈ ఉద్యమం అంటే అది కనపడుతుంది. వాళ్ళు అనవసరంగా వాళ్ళ ప్యూరిటీని మెయింటైన్ చేయకుండా చేస్తాం. కాబట్టి పబ్లిక్ కూడా ఇది మామూలు అజిటేషన్ అని, వాళ్ళు చేసే మంచి పని కూడా మంచి వ్యవహారం ఉండినా అది మాత్రం తప్పకుండా తగ్గిపోతుంది. కాక్రోచ్ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ఆదరణ బయట ఉండటం లేదు. నిరసన స్ఫూర్తి నింపి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదు. పార్టీకి సరైన సమన్వయం చేసేవారు కూడా లేరు. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సమస్య నిజమే అయినా, లక్షలాది మంది యువత బాధపడుతున్న మాట వాస్తవమే అయినా
ఈ బొద్దింకల పార్టీ జెన్జీని పూర్తి స్థాయిలో కనెక్ట్ చేసుకోలేకపోయింది. ఇంటర్నెట్ లో ఒక వ్యంగ్య పేజీని నడపడానికే పరిమితమైంది. बिल्कुल पसंद नहीं आया। दूसरा आप लोगों ने कहा सोनम वांगचुक संघर्ष करो, हम तुम्हारे साथ है। मैं तो उल्टा बोलता हूं, आप सब संघर्ष करें, मैं आप लोगों के साथ हूं। आप लोग जो कह रहे हैं शिक्षा मंत्री की, ये मेरी ना मंशा है ना लालसा है, ना ही मैं चाहता हूं। मैं चाहता हूं कि आप लोगों में से युवा देश को आगे ले जाएं और मैं या मेरे जैसे लोग आपका मार्गदर्शन करें, आपको रास्ता दिखाएं, आपका साथ दें और आप संघर्ष करें, समझे आप? इसलिए भी नहीं तो गलत समझा जाएगा, कोई सोचेगा कि आप उस शिक्षा मंत्री को हटा के खुद को शिक्षा मंत्री बनाना चाहते हैं। ऐसा किसी का यहाँ न मंशा है न लालसा है। मेरे जो कॉकरोच भाई हैं यहाँ पर मेरे साथ, జెన్జీ యువతకు మీమ్స్ అంటే ఎంత ఇష్టం ఉన్నా వీధిలోకి వచ్చే పోరాడే తెగువ కూడా అవసరం. ఇది బద్దకస్తుల గొంతు కాని రోజుకు 11 గంటలు ఆన్లైన్ లో ఉండేవారే సభ్యులుగా చేరటానికి అర్హులంటూ పార్టీ పేజీలో చెప్పడంతో కాక్రోచ్ జనతా పార్టీ సీరియస్నెస్ కోల్పోయింది. ఒక రాజకీయ మార్పు తీసుకురావాలంటే రీల్స్ చేస్తే లైక్స్ కొడితే సరిపోదు. అసలు దీనికి సీరియస్ ఐడియాలజీ లేకపోవడంతో ఫెయిల్ అయింది. కాక్రోచ్ కాస్ట్యూమ్స్ వేసుకుని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసినా అది ఒక ఫన్నీ ఈవెంట్ గా మిగిలిపోయిందే తప్ప దేశవ్యాప్త ఉద్యమంలా మారలేదు. జెన్జీ యువతకు సంప్రదాయ రాజకీయ పార్టీలపై నమ్మకం పోయినా ప్రత్యామ్నాయం మాత్రం ప్రస్తుతానికి లేదు. విరక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. లేకపోతే అది ఒక పొలిటికల్ డ్రామాగానే మిగిలిపోతుంది.